యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ ఉండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తనతో పాటు తన శిష్యులు కొండ పైభాగాన ఉన్నప్పుడు ప్రభు శిష్యులతో ఈ విషయాలు బోధిస్తూ వచ్చారు. ధర్మశాస్త్రములోని దేవుని ప్రేమను ప్రజలకు ఏ విధంగా అందించాలో, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఉపయుక్తంగా వారి జీవితాల్లో ఏ విధంగా అన్వయింపచేయాలో ఈ భాగాల్లో తెలియజేస్తూ వచ్చారు. అక్షరార్థంగా కాక ఆత్మీయ అర్థముతో లేఖనాన్ని ఏ విధంగా సమీపించాలో తెలియజేస్తూ వచ్చారు. కొండమీద ప్రసంగ మొదటి భాగములో లోపలికి చూసుకోవడానికి గూర్చి చెబుతూ ఈ ధన్యతలిచ్చారు. 8 ధన్యతల అనంతరం చుట్టూ చూడ్డానికి గూర్చి ప్రభు చెప్పారు. ధన్యతల ద్వారా మనలో ఏర్పరచబడిన క్రైస్తవ సౌశీల్య ప్రవర్తనతో సమాజాన్ని ప్రభావితం చేయాలి. 5వ అధ్యాయములో లేఖనం పట్ల యేసు ప్రభువుకు గల అవగాహన, సాటి మానవులకు లేఖనాన్ని అన్వయింపచేసిన ప్రభు విధానం మరియు శాస్త్రులు పరిచయులకు లేఖనం పట్ల గల అవగాహన ప్రియులకు అన్వయింపచేయడంలో వారు అవలంబించిన విధానానికి మధ్యగల తేడాను మనం చూస్తాం. ఈ విషయాలన్నీ సహోదరులకు ఏ విధంగా అన్వయించాలో చూస్తాం. ఇప్పుడు చదువుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయం 25, 26 వచనాల్లో ప్రతివాదితోటి సంబంధాన్ని గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతకీ ప్రతివాది ఎవరు? అతడిని ఏ విధంగా చూడాలి? నరహత్య చేయవద్దు అనిన ఆజ్ఞను శాస్త్రులు పరిచయులు వివరించిన విధానాన్ని ప్రభు అంగీకరించలేదు. నీ సాటి మనిషిని చంపకుండా ఉంటే సరిపోతుంది అని వారన్నారు. అతనిని చంపకుండా ఉన్నంతకాలం నీవు చెరసాలకు వెళ్ళనక్కరలేదు అని వారు అనేవారు. కాని ప్రభు ఈ ఆజ్ఞ వెనుకనున్న ఆత్మ నియమాన్ని వారికి గుర్తు చేశారు. నీ సహోదరునితో సరి అయిన దృక్పథం కలిగి ఉండాలి. నీ సహోదరునితో సమాధానం కలిగి ఉండాలని, కనీసం పగ, కోపము కూడా నీ హృదయములో నీ సహోదరుని పట్ల ఉండకుండా నీవు చూసుకోవాలని ప్రభు చెబుతూ వచ్చారు. నీ సహోదరుల్ని క్రింద పెట్టడం, దురుసుగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా ఆత్మీయంగా హత్యా నేరము క్రిందకే వస్తాయి. ఇది ఆత్మ నియమమై ఉంది. ఈ తలంపును పొడిగిస్తూ ప్రభు ప్రతివాదిని ఉద్దేశించి కూడా మాట్లాడుతూ వచ్చారు. నీ ప్రతివాదిని నీవు వశపరుచుకోలేకపోవచ్చు, నీ ప్రతివాది నిన్ను వశపరుచుకోవచ్చు. లేఖనాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనే విషయంలో మరొక ఉదాహరణ లేక మరొక ఆజ్ఞను గూర్చి ప్రభు వివరించారు. వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞను పరులతో శారీరకంగా వ్యభిచారం చేయవద్దు అని మాత్రమే మత వ్యవస్థ వారు చెప్పేవారు. కాని ప్రభు ఇతరుల వైపు ఊహమాత్రంగానైనా చెడు కోరికతో చూడవద్దు అని చెప్పారు. ఈ విధంగా నీ శరీరం అవయవాల్లో ఏదైనా నిన్ను తొందర పెడితే, పాపానికి పురుకొలిపితే సదరు భాగాన్ని పెరికి పారవేయి. నీ దేహమంతా నశించకుండా నీ అవయవాల్లో ఒకటి నశిస్తే ఇంకా నయమే కదా. వ్యభిచారం ఆలోచన వ్యభిచార ప్రక్రియతో సమానమని ప్రభు చెప్పారు. చాలామంది అబ్బే ఈ ఆలోచనలను నేను ఆపలేకపోతున్నాను అంటారు. కాని ఈ రెండు సమానమే అంటున్నారు ప్రభు. లేఖనం పట్ల ప్రభువుకు గల అవగాహనకు, శాస్త్రులు పరిచయుల అవగాహనకు మధ్యనున్న తేడాననుసరించి ఆయా ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఈ ఆజ్ఞల వెనుకనున్న ఆత్మ నియమాన్ని, ప్రభు హృదయాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే మనకు ఇతరులకు సరైన విధానములో అన్వయింపజేసుకోగలం. ఈ భాగములో ప్రభు సహోదరుల విషయం, ప్రతివాది విషయం, స్త్రీ విషయమై మాట్లాడారు. ఈ విధంగా మనలోనికి మనము చూసుకోవడం ఎట్లో
తెలియచేయబడింది. కొండ పైభాగానికి ప్రభు నుండి వ్యక్తిగత ఆహ్వానం పొంది చేరిన శిష్యులకు ప్రభు స్త్రీల పట్ల క్రీస్తు శిష్యులు కలిగి ఉండవలసిన వైఖరిని గురించి బోధించారు. క్రీస్తు శిష్యులైన మీరు వ్యభిచారం చేయగోరతారా, వ్యభిచారానికి దూరంగా ఉండగోరతారా అని అడుగుతూ వచ్చారు. కొండ మీద ప్రసంగ సందేశానికి సమానమైనదని అనేకులు తలంచే యాకోబు పత్రిక 1వ అధ్యాయములో పాపపు స్వభావాన్ని గూర్చి, అసలు మనిషి పాపం ఎలా చేస్తాడు, ఎక్కడ ప్రారంభమవుతుంది ఇత్యాది విషయాలు తెలియచేయబడతాయి. పాపమనేది ఆశించడంతో, ఆకర్షించబడడంతో ప్రారంభమవుతుంది. తరువాత దృష్టితో కారణమవుతుంది. దేన్నైనా ఒకసారి చూసి అంతటితో ఆగక తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చూస్తే ఆశించడం మొదలవుతుంది. అదే పనిగా చూస్తే ఆకర్షితులై ఆశించడం వరకు వెళ్ళిపోతారు. ఈ విషయం మనకు పాపం చేయవద్దని ప్రబోధిస్తుంది, హెచ్చరిస్తుంది. ఆకర్షణ, చూపు, ఆశ అనే ఈ క్రమములో పాపము ప్రారంభమై కొనసాగుతుంది. దురాశ అయస్కాంతమైతే ఆకర్షణ లోహపు ముక్క వంటిది. ఆకర్షణకు దురాశకు మధ్యనున్న పట్టు విరగొడితే తప్ప పాపము నుండి మనము బయటపడలేం. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, మీరు వ్యభిచారం చేయగోరుతున్నారా, చేయగోరడం లేదా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. చేయకూడదని నిర్ణయించుకున్నట్లయితే మొదటి చూపు దగ్గరే ఆగిపోండి. ఒక సంఘ వ్యవస్థాపకుడు ఇలా చెప్పాడు: కొన్ని సూక్ష్మ క్రిములు మన తలలపై నుండి ఇటు అటు తిరుగులాడడం సహజమే, కాని వాటిని మన తలలపై గూళ్ళు కట్టనివ్వకూడదు. ఈ విధంగా ఆమె నిన్ను ఆవరించే వరకు ఒక స్త్రీని గూర్చి ఆలోచించకు. నరహత్య సిద్ధాంతంలాగే ఒక స్త్రీతో వ్యభిచరించకుండా ఉంటే చాలని శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు. అయితే ఈ ఆజ్ఞ యొక్క ఆత్మ నియమం ఏమి చెబుతుందంటే, రెండవసారి ఆమె వైపు చూడొద్దు, ఆమెను ఆశించవద్దు, ఆమెను గూర్చి దృఢమైన అభిప్రాయం ఏర్పడే వరకు ఆలోచించవద్దు. ఆకర్షణ లేక దురాశల మధ్య ఉండే అయస్కాంత తత్వాన్ని పగులుగొట్టాలి. పాపాన్ని ఎలా నివారించాలి అనే దానిపై ప్రభు ఒక భయంకర సత్యాన్ని వివరించారు. నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పెరికి పారవేయి అన్నాడు. ఒకవేళ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే ఏమి చేయాలి? దేనికైనా ఒకటే న్యాయం. కన్నుగాని, కాలుగాని, చెయ్యిగాని ఏదైనా ప్రభు చేయమన్న రీతిగానే చేయాలి. ప్రియులారా, గమనించండి, శరీర భాగాలనే పాపం నిమిత్తం పెరికి పారవేయమంటున్నాడు ప్రభు. పాపము ఎంత భయంకరమైనదో కదా! క్యాన్సరు ఎంత భయంకరమైన రోగమో పాపము కూడా అంతే భయంకరమైన పరిస్థితి. కుడి చేతిని లేక కుడి కంటిని కూడా పాపం నిమిత్తం తొలగించమన్నాడంటే పాపాన్ని ఎంత తీవ్రంగా ఎంచుకోవాలో మనం ఆలోచించాలి. పాపాన్ని గూర్చి మనం తెలుసుకోవాల్సిందేమిటంటే, పాపం మనల్ని నాశనం చేస్తుంది. పాపం నిమిత్తం కుడికంటిని పీకి పారవేయడం అంటే అక్షరాల దాన్ని కోసి మనం పారవేయడం కాదు. అలా చేసినా గాని ఇంకా ఎడమ కన్ను మిగిలే ఉంది. దానితో కూడా చూస్తూ పాపం చేయవచ్చు. కుడి చెయ్యి నరికివేసినా గాని ఎడమ చేత్తో పాపం కొనసాగించవచ్చు. అయితే ఇక్కడ ప్రభు చెప్పేది పాపము నివారించవచ్చు అనేదే. పాపం చేయడానికి ఏ భాగాన్ని ఉపయోగించావు, ఏ చేతిని ఉపయోగించావు అనేది కాదు. ఏ విధంగానైనా మనం చేసేది లెక్కలోనికి వస్తుంది. నీ పాదము నిన్నభ్యంతరపరిస్తే అని కూడా ప్రభు చెప్పారు. నీ చేత పాపము చేయించే చోట్లకు నీవు వెళ్ళవద్దు. ఈ విధంగా నీ కాళ్ళు పాపానికి పరుగెత్తకుండా ఆపుచేయి. చేతులు మన పనిని, పాదాలు మన సంచారాన్ని సూచిస్తున్నాయి. ఇల్లు కదలి వెళ్లకుండా కూడా వ్యభిచారములో యథేచ్ఛగా జీవిస్తూ ఉంటారు. ఎలాగంటే మనసు ద్వారా. నీ కన్ను అంటే నీ మనస్సాక్షి చెడినదైతే నీ దేహమంతా చెడిపోతుంది.
నీ కన్ను లేక మనసాక్షి తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయముగా ఉంటుంది. పాపము మనస్సులో ప్రారంభమవుతుంది గనుక మనస్సును క్రమపరుచుకోవడం, ఆలోచన విధానాన్ని క్రమపరుచుకోవడం ఎంతైనా అవసరం. వ్యభిచారం వద్దు అనుకునే వారికి క్రమశిక్షణ ఎంతైనా అవసరం. శోధనను ఎదుర్కొని దానిలో పడిపోకుండా నిలవబడే శక్తి సామాన్యంగా ఎవరికి ఉండదు. ఇందుకే ప్రభు తన ప్రార్థనలో శోధన నుండి తప్పించు అనే ప్రార్థన చేశారు. ఆకర్షణ, దురాశల ద్వారా మనపైకి వచ్చే పాపము నుండి దేవుని సహాయముతో తప్పించుకోవలసి ఉంది. ప్రభు మనవలే శోధించబడినా గాని పాపము లేనివాడిగా ఉన్నాడు. శోధించబడుట పాపం కాదుగాని ఆ శోధన గుండా పాపములోనికి వెళ్ళిపోవద్దు. మీరు పాపం చేయాలనుకుంటున్నారా లేక వద్దనుకుంటున్నారా? మీరీరోజు ఎక్కడికి వెళుతున్నారు, ఏమి చేస్తున్నారు? ఇవన్నీ గమనించుకుంటూ ఉండండి. వ్యభిచరించవద్దు అని ఆజ్ఞలో ఎవరొకరితో పాపం చేయకుండా ఉంటే చాలు అనేది కాదుగాని ఎవరి వైపు అదే పనిగా చూడకండి అనేది ఆత్మ నియమమై ఉంది. మీ మట్టుకు మీరు కొన్ని హద్దుబాట్లు ఏర్పరచుకొని మీ చుట్టూ కంచె వేసుకొని మిమ్మును మీరు కాపాడుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుందాం. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది గదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. ఈ భాగము ఎంతో కష్టతరమైనది అయినప్పటికీ వచనం వెంబడి వచనం అధ్యయనములో ఏ భాగాన్ని విడువకూడదు. ఇటువంటి కష్టతరమైన వచనాలు ముందుకు ఇంకా మనం చూడబోతున్నాం. ఉదాహరణకు, శత్రువులను ప్రేమించండని ప్రభు చెప్పిన విషయాలు కూడా ఎంతో కష్టతరమైనవి. కొండమీద ప్రసంగం యొక్క మొదటి భాగమైన ధన్యతల్లో ప్రభు మనలోనికి చూచుటను గూర్చి చెప్పారు. ఈ ధన్యతలను తమలో కలిగి ఉంటూ కొండ దిగువన ఉన్న సమస్యలకు జవాబుగా, పరిష్కారంగా ఉండగోరినట్లయితే ఈ లోకానికి ఉప్పై వెలుగై ఉంటూ చుట్టూ చూడాలని తెలియజేశారు. చుట్టూ చూస్తూ ఈ ధన్యతలను సంబంధ బాంధవ్యాల్లో అన్వయించుకోవాలని ప్రభు ఉపదేశంగా మనం నేర్చుకున్నాం. మొదటిగా సహోదరుడు, తర్వాత ప్రతివాది, తర్వాత స్త్రీలతో ఏ విధంగా మనము వ్యవహరించాలో ప్రభు తెలియజేస్తూ వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాల్లో మీ భార్యతోటి సంబంధాన్ని గూర్చి వ్రాయబడి ఉంది. వ్యక్తిగత ఆహ్వానంపై ప్రభు యొద్దకు వచ్చిన శిష్యులకు ప్రభు ఈ మొదటి సభలో అనేక సత్యాలు బోధిస్తూ 31, 32 వచనాల్లో భార్యతోటి సంబంధములో ఈ సత్యాల్ని అమలు జరపాలని తెలియజేశారు. ధర్మశాస్త్రం పట్ల ప్రభువుకు గల అవగాహనకు, పరిసయ్యులు శాస్త్రుల అవగాహనకు మధ్య ఎంతో తేడా ఉందనే సత్యాన్ని మనం చూసాం. శాస్త్రులు, పరిసయ్యులు నియమ నిబంధనల బరువును ప్రజలపై మోపేవారు. కాని ప్రభువైతే ధర్మశాస్త్రం యొక్క దేవుని ప్రేమను ప్రజలకు అందించారు. ధర్మశాస్త్రాన్ని వారు అక్షరార్థంగా అనుసరించినప్పుడు ప్రభు ఆత్మీయార్థాన్ని నెరవేర్చారు. ఈ విధంగా శిష్యులకు కూడా లేఖన ప్రాముఖ్యతను తెలియజేస్తూ లేఖనాన్ని సరైన రీతిలో అన్వయించుకోవడానికి, ఇతరుల జీవితాలకు అన్వయించడానికి నేర్చుకోవాలని తెలియజేశారు. అక్షరము చంపును, కాని ఆత్మ జీవింప చేస్తుంది అని అపోస్తలుడైన పౌలు మరొక చోట లేఖన భాగంలో రాశాడు. ప్రభు మోషే ధర్మశాస్త్రాన్ని మార్చడానికో లేక రద్దు చేయడానికో తాను రాలేదని, ధర్మశాస్త్రము నుండి ప్రతి అక్షరం, ప్రతి పొల్లు నెరవేర్చబడుతుందని చెప్పారు. ధర్మశాస్త్రం మన జీవితాల్లో, మన సంబంధ బాంధవ్యాల్లో ఎలా
అన్వయింపబడాలో చెప్పారు. సహోదరుని గూర్చి చెబుతూ సహోదరులపై కోపపడడం, అసహించుకోవడం మొదలైనవన్నీ హత్యా నేరం క్రిందకు వస్తాయని చెప్పారు. హత్య చేయకుండా ఉంటే చాలని పరిసయ్యులు అనేవారు. అయితే ప్రభు సహోదరులపై పగ, ద్వేషాలు కూడా ఉంచుకోవద్దని చెప్పారు. ప్రతివాది తోటి సంబంధాన్ని గురించి కూడా ప్రభు ఇదే తలంపునిచ్చారు. వివాహ సంబంధం విచ్ఛిన్నమైనప్పుడు విడాకుల ఏర్పాటు వారి నియమాల్లో ఉంది. ఈ విడాకుల వరకు పరిస్థితి ఎందుకొస్తుందంటే 7వ ఆజ్ఞలోని దురాశ కారణమై ఉంది. వారి హృదయాల్లోని దురాశ కారణంగా తమ భార్యలతో జీవించను లేరు, ప్రత్యేకంగా ఉండనూ లేరు. ప్రత్యేక పత్రిక విడాకులు అనేది వారి సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నారు. విడాకుల ద్వారా విచ్ఛిన్నత అనేది లేఖనానుసారమైనదే అని వారి నమ్మకమై ఉంటూ వచ్చింది. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే భర్తలచే విడువబడిన భార్యల సంరక్షణార్థం మోషే ఈ విడాకులను ఏర్పాటు చేశాడు. ఏ కారణంగానైనా ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టేస్తే అట్టి స్త్రీ జీవించడానికి కూడా ఎంతో కష్టమయ్యేది. ఎందుకు ఆమెను భర్త విడిచిపెట్టవలసి వస్తుంది? ఆమె నమ్మకస్తురాలు కాదా, లేక మంచి భార్య కాదా అని సమాజం ఆలోచిస్తుంది. ఇట్టి స్త్రీల పరిస్థితి నిజంగా ఎంతో దయనీయమైనది. గనుక విడువబడిన భార్యకు విడాకుల పత్రం ఇవ్వాలి. బహుశా ఆ కాగితంపై వారు విడిపోవడానికి గల కారణం వ్రాయబడి ఉండొచ్చు. ఒకవేళ ఆ స్త్రీ అపనమ్మకస్తురాలైతే ఆమెను రాళ్లతో చావగొడతారు. గనుక విడువబడిన స్త్రీల పరిస్థితి ఏదైతేనేమి వారి సంరక్షణ కొరకే మోషే పరిత్యాగ పత్రిక ఇచ్చే విధానం ఏర్పాటు చేశాడు. దేవుడి ఆదియందు స్త్రీ పురుషులను భార్యాభర్తలుగా చేశాడు. ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకుంటాడు. వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. వారిక ఒక్క శరీరమే గాని ఇద్దరు కాదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. మరైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి భార్యను వదిలేయమని మోషే ఎందుకు చెప్పినట్టు అని వారు యేసు ప్రభుని అడిగారు. అందుకు ప్రభు వారితో, దేవుడు వారిని ఆది నుండి స్త్రీ పురుషులుగా భార్యభర్తలుగా సృజించినప్పుడు విడాకులు తీసుకోవడానికి వారిని ఒక కుటుంబంగా చేయలేదు గాని ఎల్లకాలము కలిసి జీవించడానికే దేవుడు ఉద్దేశించాడు. ఇక మోషే విడాకులిచ్చుకోండి అనే ప్రస్తావన చెప్పడానికి కారణం మీ హృదయ కాఠిన్యమే అని ప్రభు తెలియజేశారు. ఈ భాగములో ప్రభు విడాకుల విధానాన్ని సవరించారు. ఎలాగంటే భార్యాభర్తలిద్దరిలో ఎవరైనా తమ భాగస్వామికి అపనమ్మకస్తులై వ్యభిచారులు అయినట్లయితే అప్పుడు మాత్రమే విడాకులు తీసుకోండి అని చెప్పారు. ఇలాంటి అపనమ్మకస్తులు తిరిగి రెండవసారి మరొకరిని పెళ్లి చేసుకున్నా గాని ఆ జీవితం కూడా వ్యభిచార జీవితం క్రిందే లెక్కించబడుతుంది. వైవాహిక వ్యవస్థ ఇంత పటిష్టమైనదైతే చాలా కష్టం. గనుక పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని ప్రభు శిష్యులన్నారు. అందుకు ప్రభు దేవుని అనుగ్రహం పొందిన వారికి ఇట్టిది సాధ్యమే అని చెప్పారు. మీ భార్యలను వదిలేయండని మోషే ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు. గాని తీరా మీరు మీ స్త్రీలను విడిచిపెట్టినట్లయితే, వారికి విడాకులిస్తే అందులోని కారణాలు సమాజానికి తెలుస్తాయి. అప్పుడు ఆమెను మీరు పంపివేయవచ్చు అని మోషే ఉద్దేశమయ్యుంది. విడాకులకైతే వారి వారి కాఠిన్యమే కారణమయ్యుంది. ఇలా అయితే పెళ్లి చేసుకోకపోవడం మంచిది అంటున్న శిష్యులతో ప్రభు అవును సరే అనలేదు. దేవుని సహాయముతో, పరిశుద్ధాత్మ సహాయముతో, దేవుని కృపలో మీరు దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఏర్పాటును తెలుసుకొని ఆ ప్రకారం జీవించవచ్చు అని ప్రభు చెప్పారు. ఈ విధంగా మీలో ఎవరైనా మీ భార్యను విడిచిపెట్టాలని తలస్తే కారణాలు తెలియజేస్తూ విడాకులివ్వండి.
దేవుని ఆత్మ నియమం ప్రకారం నేను మీతో చెప్పినదేమనగా, మీలో ఎవరైనా వ్యభిచారులైతే ఆ కారణంగా మీరు మీ భాగస్వామి నుండి విడాకులు తీసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి అనవసరంగా తన భార్యను వదిలేస్తే కూడా అతడే ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. విడాకులు పొందిన స్త్రీని మరో పురుషుడు వివాహమాడితే అట్టి జీవితం కూడా వ్యభిచార సంబంధమైనదే అని ప్రభువారు చెప్పారు. నిజంగా ఈ సందేశం ఎంతో కఠినమైనది, అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమే. గనుక శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా వివాహ సంబంధము నుండి బయట పడాలనుకోవడం కంటే పెండ్లి చేసుకోకపోయినా మంచిదే. మత్తయి సువార్త 19వ అధ్యాయములో ప్రభు వారిని వెనక్కు తీసుకుని వెళ్ళి సృష్టి ప్రారంభములోని వివాహ విధానాన్ని గురించి తెలియజేశారు. ఆ ఆజ్ఞ ఇవ్వడంలోని దేవుని ఆలోచన ఏమయుంది, దేవుని ఉద్దేశం ఏమయుంది, ధర్మశాస్త్రం ఇవ్వడానికి గల దేవుని ఉద్దేశం ఏమయుంది, ధర్మశాస్త్రం యొక్క ఆత్మ చట్టం యొక్క ఉద్దేశం, నియమం ఏమయున్నాయి, ఆజ్ఞ ఇవ్వడములో దేవుని ప్రేమ ఏ విధంగా వ్యక్తపరచబడుతుంది. అనాదిగా దేవుడొక స్త్రీని ఒక పురుషుణ్ణి వివాహ బంధములో ఒకటిగా చేసి వీరి ద్వారా పిల్లల్ని ఉత్పత్తి చేసి లోకాన్ని మంచి మనసులతో నిండించడమే దేవుని యొక్క ముఖ్యోద్దేశమై ఉంది. సంతానోత్పత్తి వివాహములో ముఖ్యోద్దేశముగా ఉంది. ఇద్దరు సమజోడి వ్యక్తుల్ని భార్యభర్తలుగా చేసి వారి ద్వారా తగిన వ్యక్తుల్ని పుట్టించి లోకానికి అందించడం స్త్రీ పురుష భాగస్వామ్యం యొక్క ముఖ్య ప్రయోజనమై ఉంది. సరి అయిన జీవిత భాగస్వామ్యం నుండి సరి అయిన సంతానం ఉత్పత్తి చేయబడి లోకానికి మంచి పౌరులను అందించబడతారు. ప్రియ సోదరుడా, సోదరి, కుటుంబం పట్ల దేవుడు కలిగి ఉన్న ముఖ్యోద్దేశం మీ ద్వారా నెరవేర్చబడే విధంగా భార్యాభర్తలైన మీరు జీవించగలుగుచూ ఉన్నారా? అనాదిగా దేవుడు ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి వివాహ బంధములో ఒకటిగా చేసి వారిద్దరి ద్వారా పిల్లల్ని ఉత్పత్తి చేసి ఈ లోకాన్ని మంచి పౌరులతో ఈ లోకాన్ని నిండించడమే దేవుని యొక్క ఉద్దేశం. ఈ పిల్లలు మంచి వ్యక్తులుగా భవిష్యత్తులో మంచి జీవిత భాగస్వాములుగా ఉంటూ వీరు కూడా మంచి సంతానాన్ని ఉత్పత్తి చేసి లోకానికి అందించాలి. ఇదంతా మానవాళిని అభివృద్ధి చేయడానికి దేవుడు సంకల్పించినదై ఉంది. ఇట్టి జీవిత భాగస్వామ్యాన్ని దేవుడు అంబుల పొదిగా అభివర్ణించాడు. ఈ అంబుల పొది నుండి వచ్చిన పిల్లలు బాణాల వంటివారు. ఒక బాణాన్ని ఎంతగా ఎక్కుపెట్టి ఏ దిక్కుకు వదులుతామో ఆ బాణము ఆ వైపుగానే వెలుపడుతుంది. ఈ సత్యము దైవ సంబంధమైనదని, దేవుని ధర్మశాస్త్రానికి సంబంధించినదని నీవు వెరిగి ఉంటూ వివాహ వ్యవస్థ నియమాలను అతిక్రమించినట్టయితే నీ బాణము యొక్క తీగను తెంచివేసిన వాడవే కదా. అనేక శతాబ్దాల తరబడి సైతాను ఈ విధంగానే చేస్తూ ఉన్నాడు. లోకము నింపబడి అభివృద్ధి చెందడమన్నది మంచి భాగస్వామ్యం మీదనే ఆధారపడి ఉందని సైతానుకు తెలుసు. గనుక బాణము సంబంధాన్ని తెంపి పారేస్తే మొత్తం కుటుంబ వ్యవస్థను పాడు చేయవచ్చని ఎరిగి మొదటి నుండి వివాహ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. చివరికి మత వ్యవస్థ నాయకులు కూడా కుటుంబ విచ్ఛిన్న శక్తి ప్రభావంలోనే ఉంటూ కుటుంబ జీవిత భాగస్వామ్యాన్ని వారు తీవ్రంగా ఎంచలేదు, ఎంతో తేలిగ్గా తీసుకున్నారు. వివాహ బంధము శాశ్వతమైనదని మనం చెప్పుకునే ఈ విషయాన్ని ప్రభు ఎంతగానో స్థిరపరిచారు. ఎందుచేత ఈ వివాహ వ్యవస్థ కేవలం భార్యాభర్తలైన స్త్రీ పురుషుల ఉపయోగానికి మాత్రమే గాక వారి ద్వారా ఈ లోకానికి తేబడిన పిల్లల సంరక్షణార్థం స్థిరపరచబడింది. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుని మహిమార్థం ఈ వ్యవస్థ శాశ్వత విలువలతో స్థిరపరచబడింది. ఇద్దరు
వ్యక్తుల మధ్య ఏర్పరచబడిన వివాహ సంబంధం దైవానుగ్రహ సంబంధమై ఉంది. దేవుని అనుగ్రహము ద్వారా, దేవుని సహాయము ద్వారా వివాహ సంబంధములో కొనసాగగలరని ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయపు సందర్భంలో తెలియజేశారు. వివాహము దేవుని ఉద్దేశ్యము, దేవుని ఏర్పాటు, దేవుని రూపకల్పనై ఉంది. మంచి వ్యక్తులతో లోకము నింపబడాలనేది దేవుని సంకల్పమై ఉంది. కొండమీద ప్రసంగ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గలిలయ సముద్ర తీరపు కొండ దిగువన ఉన్న ప్రజల అవసరతలు తీర్చే పరిచర్య జరిగిస్తూ వారి మధ్యలో నుండి కొండ పైభాగానికి వచ్చి కొందరిని తన యొద్దకు పిలిచి వారు సమస్యలకు పరిష్కారంగా దేవుని జవాబుగా ఉండడానికి వారికి శిక్షణ ప్రారంభించారు. కొండమీద ప్రసంగం యావత్తు ఇదే ఉద్దేశాన్ని కలిగి ఉంది. కొండ దిగువన అన్ని సమస్యలెందుకున్నాయి అంటే ఇక్కడొక కారణం ఉంది. ప్రజలు వివాహం యొక్క ఆత్మ నియమాన్ని విస్మరించారు. వివాహము దేవుని సంకల్పానుసారమైనదనే విషయాన్ని, వివాహము ద్వారా లోకము మంచి వ్యక్తులతో నింపబడాలనే దేవుని ఉద్దేశాన్ని వారు చాలా వరకు మరచిపోయారు. వివాహ నియమము ఒక కుటుంబములో ఎప్పుడైతే బద్దలవుతుందో అప్పుడు ఆ కుటుంబానికి, సమాజములో అర్థము, ప్రయోజనం ఉండవు. శూన్యమే మిగులుతుంది. అట్టివారు అయోగ్యులుగా మిగిలిపోతారు. ఒకే ఒక సందర్భంలో మాత్రమే విడాకుల్ని ప్రభు అనుమతించారు. ఎప్పుడంటే కుటుంబములో భార్యాభర్తల మధ్య నమ్మకత్వం లోపించినప్పుడు, సాటి భాగస్వామి పట్ల మోసకరంగా ప్రవర్తించినప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని తెలుపబడింది. వివాహ జీవితములో ఉండవలసిన ప్రత్యేకత లోపించినప్పుడు వివాహ నిబంధన మలినమై జీవితము శూన్యమవుతుంది. పాత నిబంధనలోని యోధామత చట్టం ఏమంటుందంటే, ఒక వ్యక్తికి వివాహమయ్యాక మొదటిసారిగా అతని భార్యపై అతనికి ఏదైనా అనుమానం వచ్చి తీరా అట్టి అనుమానం రుజువై ఆమె అంతకుముందే తప్పు చేసిందని తెలిస్తే విడిచిపెట్టేసేవారు, లేకుంటే అంగీకరించేవారు. వివాహ జీవితములో కొనసాగుతూ ఉండగా మధ్యలో ఒకరు వ్యభిచార పాపానికి గురైతే అట్టి వ్యక్తికి విడాకులివ్వొచ్చు అన్నారు. ఇద్దరు ఏక శరీరంగా చేయబడడానికి వివాహ బంధము ఏర్పాటు చేయబడింది. దేవుడు స్త్రీ పురుషులను సృజించినప్పుడు వారిని ఒకే వ్యక్తిగా చూశాడు. ఆదికాండము 5వ అధ్యాయాన్ని ఇంగ్లీష్ బైబిల్ నుండి మనం చదివినట్టయితే ఆదాముకు హవ్వకు ఇద్దరికి కలిపి ఆదామని, పురుషుడని పేరు పెట్టినట్టు మనం చూస్తాం. కానీ మన తెలుగు బైబిలులో నరులని వ్రాయబడింది. బహుశా ఇది తర్జుమా లోపం కావచ్చు. హెబ్రీ భాషలో ఆదామనగా పురుషుడని అర్థమై ఉంది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మనం చదువుతున్నాం. అంటే స్త్రీ పురుషులిద్దరూ కూడా తోడు లేకుండా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వ్యభిచార జారత్వాలు మితిమీరిపోయిన కొరింథీ పట్టణములో ఉన్న నూతన విశ్వాసులకు పౌలు వేశ్యతో జీవించేవాడు వేశ్యతో ఏక శరీరమై ఉంటాడని మీకు తెలియదా అని గద్దించాడు. ఈ విధంగా ఎవరైనా గాని భార్య లేక భర్త అనబడే కుటుంబ భాగస్వామితో తప్ప ఇతరులెవరితో శరీర సంబంధం కలిగి ఉండరాదు. ఒక భార్యతో జీవిస్తూ మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటే భార్య భర్తల మధ్య ఉండే ఏకత్వం తప్పక దెబ్బతింటుంది. కుటుంబంలోని ఏకత్వం అతిక్రమించబడినప్పుడు పరిస్థితి విడాకుల వరకు వెళుతుంది. తప్పనిసరిగా విడిపోండని భార్య భర్తలను ఎవరు అనరు. కానీ వైవాహిక ప్రత్యేకత భంగపరచబడినప్పుడు ఒకరు అపనమ్మకస్తులైతే తమ సాటి వ్యక్తికి ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు. కుటుంబ ఐక్యత మధ్యలోనికి మరొకరు చొరబడినప్పుడు ఏకత్వం ఉండదు, ఆ వివాహం నిలువదు. ఇక్కడ ధర్మశాస్త్రం యొక్క ఆత్మ నియమాన్ని, అక్షర నియమాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. శాస్త్రులు, పరిసయ్యుల
బోధన విధానానికి, యేసు ప్రభు బోధన విధానానికి మధ్యగల తేడా ప్రభు చూపిస్తూ వచ్చారు. ఆత్మ నియమము అనుసరించి ప్రభు బోధిస్తూ వచ్చారు. అక్షర నియమాన్ని అనుసరించి శాస్త్రులు, పరిసయ్యులు బోధిస్తూ వచ్చారు. ప్రభు అయితే తాను బోధించకముందు దేవుని ప్రేమను వారికి అందించారు. ఆత్మ యొక్క ప్రేమ అనుసరించి పరిసయ్యులు బోధించలేదు, కాని అక్షరార్థంగానే బోధిస్తూ వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుండి 20 వరకు ఉన్న వచనాల్లో చెప్పిన విషయాలను మిగిలిన 6 భాగాల్లోనూ వివరిస్తూ వచ్చారు. తమలోనికి తాము చూసుకోవడాన్ని గూర్చి చెప్పిన ధన్యతల భాగం తర్వాత సహోదరుడు, ప్రతివాది, స్త్రీలనే అంశములో చుట్టూ చూడ్డాన్ని గూర్చి తెలియజేశారు. ఇక వారిలో చాలామంది దురాశ, వ్యభిచారం అనే పాపాలతో తమ భార్యలతో నమ్మకత్వం లేకుండా జీవించవచ్చని తేలిగ్గా విడాకులు తీసుకునే అవకాశం కొరకు ఆశిస్తూ వచ్చారు. భార్యాభర్తల సంబంధం ఏకత్వాన్ని ఆధారం చేసుకోవాలనేది ఎంతో ప్రాముఖ్యమైన అంశం. మరొక విషయాన్ని మనం చూద్దాం. నేటి మన సంఘాల్లో విశ్వాసులుగా ఉన్నవారు రక్షణ పొందకముందు 1 లేక 2 వివాహాలు చేసుకున్న అనుభవం గలవారైతే ప్రస్తుత విశ్వాస జీవితంలో వారిని 2వ తరగతికి చెందిన విశ్వాసులుగా సంఘస్థులు ఎంచుతున్నారా? అయితే ఇలాంటి వారి ఎడల క్రీస్తు సంఘం ఎట్టి వైఖరిని కలిగి ఉండాలి? మొదటి నుండి తెలుసుకుంటున్న రీతిగా ధర్మశాస్త్రం మనిషి శ్రేయస్సు, క్షేమాలను దృష్టిలో ఉంచుకొని మన ఎదుటికి వచ్చింది. దేవుడు తన ప్రేమను మనకు తెలియచేయడానికే మనకు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. తమంతా పొరపాట్లతో అపసవ్యంగా గడిపిన వారు కూడా ఈ క్షణమే ప్రభువును అంగీకరించి క్షమించబడితే వారిని ఎన్నడూ పాపము చేయలేదు అనే విధంగా నీతిమంతులుగా దేవుడు తీరుస్తాడు. యేసు రక్తములో ఆయనిచ్చిన క్షమాపణలో విశ్వాసులందరి జీవితాలు నీతిమంతం చేయబడతాయి. అన్నిటినీ క్షమించి వైవాహిక జీవితములోని వైఫల్యాలు మాత్రం ప్రక్కకు తప్పించి వీటికి మాత్రం మీరే ఉత్తరవాదులు అనలేదు కదా ప్రభు. వివాహమంటే ఏమిటి? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ఒక కాగితంపై సంతకం చేసిన వారంతా దేవుని వలననే జత చేయబడ్డారా? రక్షణ పొందక పూర్వం జరిగిన వివాహాలను బట్టి విశ్వాసుల్ని అంచనా వేయడానికి వారి గతము ఏదైనప్పటికీ నూతన విశ్వాసుల్ని సంఘము ఏ విధంగా స్వీకరించాలి అనేదానికి ధర్మశాస్త్రం యొక్క దేవుని ప్రేమే సమాధానమై ఉండగలదు. ఇటివారికి దేవుని ప్రేమనే మనము అన్వయింపచేయాలి. భార్యాభర్తలు ఒకరికొకరు అపనమ్మకస్తులైతే తప్ప మరణం వరకు ఎడబాయకూడదు. ఈ మొదటి సభలో ప్రభు తన బోధకు, ఇతరుల బోధకు మధ్యగల వ్యత్యాసాన్ని తెలియజేశారు. తన యొద్దకు వచ్చిన శిష్యులకు వాక్యాన్ని ఇతరులకు ఎలా అన్వయింపచేయాలో కూడా నేర్పించారు. ప్రియులారా, కుటుంబం పట్ల దేవుడు కలిగొన్న ఉద్దేశాన్ని, ప్రణాళికను మీరు తెలుసుకొని ఆయన ప్రణాళికను మీరు నెరవేర్చగలుగుతున్నట్లయితే నిజముగా మీరు ధన్యులే. వివాహ బంధములో దేవుని చేత భార్యాభర్తలుగా జతపరచబడిన మీరు మంచి సంతతిని ఉత్పత్తి చేసి సమాజాన్ని, సంఘాన్ని, దేశాన్ని ప్రభావితులు చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మరి మీ కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా లేక ఏ విధంగా ఉన్నాయనేది మీరు ఆలోచించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.